అసలు వాడు ఏడవడం అనేది షాక్ అనమాట మా అందరికి. అసలు అందరూ ఎమోషనల్ అయిపోయారు వాడు ఏడ్చేసరికి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AHMR USA వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్లో మా జర్నీ అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు క్యాబ్లో వెళ్తున్నాక అన్నీ చూపిస్తాం. చూపట్టి మా అమ్మమ్మ మా తాత చెప్పు అందరికి, ఎవరు వీళ్ళంతా ఎవరు చెప్పు. వీళ్ళంతా మా ఫ్యామిలీ. ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోజే పార్ట్ 2 వీడియో అండి. ఇంకా పార్ట్ 2లో నేను చెప్పాను కదా ఆల్రెడీ, మొత్తం ఎయిర్పోర్ట్లో నేను లోపలికి వెళ్ళే వరకు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మెయిన్గా అందరి టెన్షన్ వచ్చేసి ఒక చిన్న బేబీ, వాడు ఇంకా ఫీడింగ్ అనమాట, నేను ఫీడింగ్ ఇస్తూనే ఉన్నాను. ప్లస్ ఆద్వికి జస్ట్ 4.5 years. ఇద్దరిని పట్టుకొని ఎలా వెళ్తుంది అన్ అవర్స్ మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ అనేది అందరి భయము. కానీ నేను వెళ్ళగలుగుతా అని చూపించాలి అనుకున్నాను. ఇది వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి ఒక 1 hour పట్టింది. ఆల్రెడీ టోల్ రోడే కాబట్టి మనకు ట్రాఫిక్ కూడా ఉండదు. సో హైవే పైనే వచ్చేసాము. మేము వచ్చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ డిపార్చర్ కాబట్టి టెర్మినల్ 10-11 దగ్గర మనము ఆపుకోవాలి. ఎంట్రన్స్లో దించేస్తూ అంటారు క్యాబ్ వాళ్ళు. బట్ మనం ఎడ్జ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇంత లగేజ్తో మళ్ళీ ఎంట్రన్స్లో దిగి నడవడం అంటే కష్టం కాబట్టి లాస్ట్ వరకు నేను దించమన్నాను. సో టెర్మినల్ 10 దగ్గర ఆపేశారు. ఇప్పుడు కనిపిస్తున్నాడు కదా బ్లూ షర్ట్, తానే ప్రశాంత్ అనమాట, అనుష వాళ్ళ హస్బెండ్. వీళ్ళకే రీసెంట్గా మ్యారేజ్ అయింది. కొంచెం టైంలోనే అసలు లడ్డూకి చాలా దగ్గర అయ్యాడనమాట. ఇంకా లడ్డు కూడా బాబాయ్ బాబాయ్ అని చెప్పి అనుషని ఎలా ట్రీట్ చేస్తుందో ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. చాలా క్లోజ్ అయిపోయాడు, తొందరగా కలిసిపోతాడు. వెనుకుంది అత్తయ్య మామయ్య. సో అందరం కలిసి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాము. పోర్టర్ ఆప్షన్ ఉంటుంది అని చెప్పారు. సో పోర్టర్ ఆప్షన్ కోసం వెతికితే మనకి ఎంటర్ అవ్వడుతో, ఇట్లా ఎయిర్పోర్ట్లో బ్యాగ్స్ తీసుకొని ఎంటర్ అవ్వడుతోనే రైట్ సైడ్లో పోర్టర్ ఉంటుంది టెర్మినల్ 10 దగ్గర. సో పోర్టర్లో అడిగితే వాళ్ళు కొన్ని ప్యాకేజెస్ చెప్పారనమాట, ఇన్ని బ్యాగ్స్కి ఇంత కాస్ట్ అని ఉంది. సో నేనేమిటంటే ఈ 2 kidsని హ్యాండిల్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి కాబట్టి మొత్తం లగేజ్కి పోర్టర్ని మాట్లాడుకుందాం అని అనుకున్నాను. బట్ కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అంటే ఒక స్ట్రోలర్ నేనే పుల్ చేసుకుంటా, ఇంకో స్ట్రోలర్ పుష్ చేయడానికి వేరే వాళ్ళని నేను మాట్లాడుకున్నాను అనమాట, పోర్టర్స్ని. సో ఒకదాన్ని అయితే నా లగేజ్ మనమే పట్టుకెళ్ళే వాళ్ళం, కానీ ఎక్కువ లగేజ్ ఉంది. మళ్ళీ 2 kids కదా, చూడండి 0 to 3 bagsకి 700 నుంచి స్టార్ట్ ఉంది మనకి పోర్టర్ ఇక్కడ. సో ఇంకా వాళ్ళని మాట్లాడాను, ఓన్లీ 3 bagsకే మాట్లాడాను. మిగిలిన బ్యాగ్ ఎలా అయినా అది ఈజీగానే ఉంది హ్యాండ్లింగ్. మనం ప్రెస్ చేసి ఇట్లా పుష్ చేస్తేనే వెళ్ళిపోతుంది స్ట్రోలర్. సో నేను వాడిని ఎత్తుకొని పుష్ చేద్దామని అనుకున్నాను. ఆద్వి ఎలానే నడుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకప్పటికి జస్ట్ 4:30 అవుతుంది అంతే. 5:20కి వాళ్ళు టెర్మినల్ ఓపెన్ చేస్తామన్నారు. సో ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఎర్లీగానే వచ్చేసాం కావాలనే. వచ్చేసి ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ముందే నైట్ 9:40కి ఫ్లైట్ కాబట్టి ముందే వాళ్ళకి ఏమైనా తినిపించేస్తే మనం లోపల వెయిటింగ్ టైంలో కూడా సతాయించరు అనమాట. సో నేను ఫస్ట్ అయితే వెళ్ళాక ఫోటోషూట్స్ అవన్నీ, ఇంకా లాస్ట్ మెమరీ కాబట్టి అందరితోని ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ దిగాము పిల్లలతోని. అంతా మా ఫ్యామిలీ వచ్చారు, మా అత్తయ్య మామయ్య మా మరిది మా చెల్లి అండ్ ఇంకో మా అనుష వాళ్ళ హస్బెండ్ ప్రశాంత్, మా తమ్ముడు మా పద్మక్క అండ్ వాళ్ళ బాబు ప్రశాంత్, మా పిన్ని బాబాయ్ తమ్ముడు అందరైతే వచ్చేసారు. మా మామయ్య వచ్చాడు, మేనమామ, మమ్మీ వాళ్ళ అన్నయ్య. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంతమంది వచ్చారు. అందరితోని మెమరబుల్గా కొన్ని ఫోటో షూట్స్ అయితే తీసుకున్నాము మేము. పిల్లలకి ఇంకేం అర్థం అవ్వట్లేదు. మా అద్వికి అయితే అర్థమైంది, ఎయిర్పోర్ట్నే అది అమెరికా అనుకుంటుందన్నమాట. సో మా చిన్నోడు ఏంటంటే మా డాడీని అసలు వదలడు. చూస్తున్నారు కదా వీడియోలో, వాడికి చాలా కనెక్షను. సో ఇంకా తింటున్నాం అంటే లైక్ నాకు భక్షాలంటే చాలా ఇష్టం, మై ఫేవరెట్ ఫుడ్. సో మా మమ్మీ కొంచెం ఫుడ్ అయితే ప్యాక్ చేసుకొని తీసుకొస్తే ఇంకా ఎయిర్పోర్ట్లో నేను తిన్నాను. పిల్లలకి కూడా తినిపించాము. అనుష తినిపిస్తుంది ఆద్వికి. ఇంకా మా నానమ్మ
మా నాన్నమ్మ కూడా వచ్చింది. అసలు చాలా మిస్ అవుతుంది మా నాన్నమ్మ కూడా మమ్మల్ని. మళ్ళీ ఇంకెప్పుడు చూస్తా అని అంటుంది. అతనేమో మా మామయ్య, రాహుల్ వాళ్ళ డాడీ అనమాట. చిన్నోడిని ఎత్తుకుంది కదా, తనే నిత్య, బబ్బీ నిక్ నేమ్. మా చెల్లి ప్లస్ కో సిస్టర్ కూడా ఇప్పుడు. సో ఇంకా మేము తింటున్నాము. దాని తర్వాత నెక్స్ట్ టర్మినల్ ఒక 5:20కి ఓపెన్ అవుతుంది. ఆ లోపే ఇంకా నేను బ్యాగ్స్కి లాక్ వేసుకోవాలి, అవన్నీ చూసుకుంటాను. మనకి ఎయిర్పోర్ట్లోనే రైట్ సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి, హ్యాండ్ వాష్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎవరైనా పిల్లలతో వస్తే మాత్రం లోపలికి వెళ్ళే ముందు కంపల్సరీ ఫుడ్ ఏమైనా తినిపించండి. ఎందుకంటే లోపల మనకి ఇమిగ్రేషన్ అని, బ్యాగేజ్ చెక్కింగ్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో దానివల్ల పిల్లలు టైంకి ఫుడ్ అడిగిన ఏమంటున్నా కూడా మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ముందే తినిపిస్తే ప్రాబ్లం అయితే ఉండదు. అందుకే నేను కొంచెం ఫుడ్ అయితే ప్యాక్ చేసుకొని వాళ్ళకైతే తినిపించాను. బట్ చిన్నోడు అసలు తినలేదు. వాడికి ఇక ఎలా అయినా నేను ఫీడింగ్ ఇస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ బ్యాక్ టు బ్యాక్ ఫీడ్స్, ఫ్లైట్ షిఫ్టింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇబ్బందే. కానీ ఇంకా వాడు తినలేం, మనం ఏం చేయలేం కదా. ఇంకా అప్పుడే ఇంక అందరికీ ఎమోషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా అందరూ వచ్చి నాకే తినిపిస్తున్నారు. సో మెయిన్గా మనము పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. అది కూడా చిన్న వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి. కిడ్స్ ఇప్పుడు లడ్డు తాగుతుంది కదా ఆ టైప్లో. ఎందుకంటే పెద్ద వాటర్ బాటిల్స్ అయితే మనకి కొన్ని ప్లేసెస్లో వాటర్ బాటిల్ని ట్రాష్ చేస్తారు, అలౌ చేయరు అనమాట. అండ్ నెక్స్ట్ మనము వేసుకునే బ్యాక్ ప్యాక్లో చార్జర్స్ కానివ్వండి, ఏమైనా ఎలక్ట్రానిక్కి సంబంధించిన వస్తువులు తక్కువ ఉండేలాగా చూసుకోవాలి పిల్లలతో వెళ్ళినప్పుడు. బికాస్ ఇప్పుడు మనం పిల్లల్ని పట్టుకోవాలి, బ్యాక్ ప్యాక్ చెక్కినప్పుడు అవన్నీ తీసి మనము దాంట్లో పెట్టాలి కాబట్టి అది ఇంకా రిస్క్ అనిపిస్తుంది, వీళ్ళని పట్టుకోవడం అది పట్టుకోవడం అని. సో అది నేను చెప్తాను, ముందు వీడియోలో వస్తుంది. ఇంకా ఫుడ్ తినడం అయిపోయింది. టైం టు లీవ్ ఇండియా. లోపలికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. 5:20కే డిపార్చర్. అప్పగింతలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అందరినీ చాలా మిస్ అవుతాను. ఇంకా చాలామంది రాలేక కాల్స్లో కూడా చెప్పారు. వాడు మా తమ్ముడు అనమాట. వాడికి 6 years గ్యాప్. నేను చెల్లి తమ్ముడు మా ఇంట్లో. వాడు నాకు ఎప్పుడైనా వాడు ఎంత పెద్దగానే వాడు చిన్నలానే అనిపిస్తాడు. చాలా ఎఫెక్షన్ వాడికి పిల్లలంటే. వాడు ఏడుస్తాడు అనుకోలే, ఇది చాలా అన్ఎక్స్పెక్టెడ్. రాహుల్ వెళ్ళిన ఈ 10 months చాలా చూసుకున్నాడు పిల్లల్ని. వాడు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు. వాడు కూడా నాకు, మా చెల్లి ప్రశాంత్ కూడా నేను వెళ్తున్నాను 3 days ముందే వచ్చి లడ్డూతోని పిల్లలతో టైం స్పెండ్ చేశారనమాట. నాకైనా మా మమ్మీకైనా చాలా బాధ ఉంటుంది, కానీ ఇట్లా హక్ చేసుకొని ఏడవడం అదంతా అసలు నాకు రాలేదు. చిన్నప్పటి నుంచి మా మమ్మీ కూడా అలా ఎక్స్ప్రెస్ చేయలేదు పాపం. కానీ పొద్దుటి నుంచి మా మమ్మీ ఏడుస్తూనే ఉంది ఇంట్లో నుంచి కూడా. అసలు నాకు వీళ్ళందరినీ ఎలా వదర్చాలో కూడా అర్థం కాలేదు ఆ టైంలో. అయినా మా మామయ్య మేనమామ అనమాట. నేను పుట్టితోనే ఫస్ట్ నన్ను చేతిలో పెట్టుకొని చాలా అసలు ఇప్పటికీ మస్తు కేరింగ్గా చూసుకుంటాడు మా మామయ్య.
చిన్న మామయ్య కూడా ఉంటాడు, రాలేకపోయాడు కొన్ని సిచ్యువేషన్స్లో. బట్ ఐ మిస్ యూ బోత్ ఆఫ్ యూ. మా నానమ్మ, మా బాబాయ్, డాడీ వాళ్ళ తమ్ముడు, మా పిన్ని తను, వాళ్ళ పాపనే మా బబ్బీ, వీడు మా తమ్ముడు, మా ఇంకో తమ్ముడు అనమాట చింటూ. వీళ్ళంతా నాకు ఒకటి, మా చెల్లి తమ్ముళ్ళు. మా చిన్నప్పుడు స్కూల్లో ఆడితే ఇద్దరు చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళు అనేదాన్ని అంట నేను. తను మా అత్తయ్య రాహుల్ వాళ్ళ మమ్మీ. పాపం ఏడుస్తూనే ఉంది మార్నింగ్ నుంచి. రాహుల్కి ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు, మా చిన్న మరిది పవన్. తను రాలేకపోయాడు. పవన్ చాలా ట్రై చేశాడు. తనని కూడా అసలు చాలా మిస్ అవుతున్నాం మేము. చాలా బాధపడ్డాడు రానందుకు తను. అత్తయ్య కూడా చాలా ఏడ్చింది. మా తమ్ముడు, డాడీ, మమ్మీ, అనుష, మా పద్మక్క అనమాట. అంటే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళ అన్న కూతురు తను. నెక్స్ట్ అనుష, ప్రశాంత్, అందరికీ ఇంకా బాయ్ చెప్తున్నాను లాస్ట్లో. దాని తర్వాత మా అఖిల్, బబ్బీ. అఖిల్ కూడా అసలు చాలా మిస్ అవుతాడు లడ్డుని. చాలా ఇష్టం అనమాట మా లడ్డు అంటే మా అఖిల్కి. ఊరికే దాన్ని బైక్ పైన రైడ్స్కి తీసుకెళ్ళడం అలా చాలా చూసుకునేవాడు తను కూడా. తను మా బాబాయ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు ఫ్యామిలీ పైన ఎఫెక్షన్ చాలా ఎక్కువ. నెక్స్ట్ ఇంకా మా మామయ్య దగ్గరికి వెళ్ళాను. సో మామయ్య కూడా ఎమోషనల్ అయ్యాడు, నేను అనుకోలేదు. సో ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మెయిన్గా 3 పాస్పోర్ట్స్ చేతిలో పట్టుకోవాలి. నేను టికెట్స్ కూడా జిరాక్స్ తీసుకున్నాను, బట్ అది అవసరం లేదన్నారు బ్యాగేజ్ దగ్గర. సో 3 పాస్పోర్ట్స్ అయితే మ్యాండేటరీగా హ్యాండీగా పెట్టుకొని వెళ్ళాలన్నమాట. బ్యాక్ ప్యాక్లో అయితే మనం ఎలా అయినా డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి. దీని వచ్చేసి ప్రశాంత్. ఇప్పటిదాకా వీడియో మొత్తం షూట్ చేసింది మా ప్రశాంతే. అంటే మా పద్మక్క వాళ్ళ కొడుకు అన్నమాట. నాకు వరుసకి కొడుకే అవుతాడు. ఇంక అందరికీ బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. అండ్ పోర్టర్ వాళ్ళు కూడా నా బ్యాగేజ్ తీసుకొని అక్కడ లోపల వరకు అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను వెళ్ళడం ఒకటే ఉంది పిల్లల్ని తీసుకొని. సో మనం పోర్టర్స్ని మాట్లాడుకునేటప్పుడు కూడా ఆ బ్యాగ్ చిన్నదైనా పెద్దదైనా 1 బ్యాగ్ కిందనే కౌంట్ అవుతుందంట. చిన్న బ్యాగ్ పెద్ద బ్యాగ్ అని డిఫరెన్షియేషన్ అయితే ఏం లేదు. సో నేను 3 పెద్ద బ్యాగ్లు వాళ్ళకి పెట్టేసి మిగిలినవన్నీ ఇంకో స్టాలర్ పైన పెట్టి నేనే తీసుకెళ్దాం అనుకున్నాను. సో కొంచెం ఎంట్రీ వరకు అయితే మా మామయ్య తీసుకొచ్చాడు. దాని తర్వాత ఇంకా లోపలికి నేనే తోసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే మన టెర్మినల్ నుంచి బ్యాగేజ్ కౌంటర్ చాలా దగ్గర. సో మనం తీసుకొని వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇదే అండి పార్ట్ 2. నెక్స్ట్ పార్ట్ 3లో మొత్తం నా జర్నీ ఉంటుంది ఫ్లైట్లో. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? నా వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.